ఆరోపిస్తున్నారు? ప్రభుత్వం. మంత్రి కందుల దుర్గేష్ గారు చెప్పారు. ఓకే, క్లియర్ గా వచ్చే నెల 12న పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అందులో భాగంగానే కుట్ర కోణంతోనే థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పి కుమార్ విశ్వజిత్ గారితో హోంశాఖ అధికారితో కూడా విచారణ చేస్తామని చెప్పారు. మీరు ఎలా చూడాలి? మీ పార్టీ స్టాండ్ ఏంటి? కాదు కాదు, నేను అడిగింది మిమ్మల్ని అర్థమవ్వలేదు అనుకుంటా మీకు. నేనేమని అడిగా? ఎవరు ఆరోపించారంటనా? ప్రభుత్వమేగా కందుల దుర్గేష్ గారంటే అంతేనా? ఓకే. సినిమా అంశం గురించి మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారు? సినిమా వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు, సినిమా టికెట్ రేట్లు కూడా మీరెవరు నిర్ణయించడానికి, వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళ విషయంలో ఎవరో జోక్యం చేసుకోవడానికి వీలు లేదని పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు గతంలో మేము అక్కడ కూడా ఉన్నాం. ఆయన కదా మాట్లాడారు, సినిమా విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వం జోక్యం ఏంటి? ఎగ్జిబిటర్ల విషయంలో కానీ, నిర్మాతల విషయంలో కానీ, టికెట్ల రేట్ల విషయంలో కానీ అంతా వాళ్లే నిర్ణయించుకుంటారు, ప్రభుత్వానికి సంబంధం లేదు, అందులో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు, వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయని మాట్లాడారు. చాలా కష్టాలు ఉంటాయని మాట్లాడారు కదా. ఇప్పుడు హరిహర వీరమల్లేగా సినిమా 12 తారీఖున. మరి కందుల దుర్గేష్ గారు ప్రభుత్వంలో ఆయన కూడా ఒక మంత్రి కదా, పర్యాటక శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి. మరి ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందా? ఆయన ప్రభుత్వంలో ఒక భాగం కదా. ఆయన ప్రభుత్వంలో లేరనుకుంటున్నారా, ఉన్నారనుకుంటున్నారా? ప్రభుత్వంలో ఆయన కూడా భాగమే కదా. ఎవరి మీద దర్యాప్తు చేస్తారు? అంటే జనసేన పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద దర్యాప్తు చేస్తుందా? ఎవరెవరి మీద దర్యాప్తు చేస్తారు? ఎవరెవరికి ఆదేశాలు ఇస్తారు? హోంశాఖ కార్యదర్శికి ఇది చెప్తారా? అసలు సినిమా ఎగ్జిబిటర్ని మరి ఈ రోజున బంద్ చేస్తా ఉన్నారంటే చాలా మంది నాతో పాత జనసేన మిత్రులు కూడా మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు చెప్తారు నాతోటి, తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్యమైన నాయకులే దీని వెనకాతలుండి పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకుంటా ఉన్నారేమో, వాళ్ళే సినిమా థియేటర్లన్నీ మూపిస్తా ఉన్నారేమో అని తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు కూడా దీని వెనకాల ఉన్నారని జనసేనలో నా పాత మిత్రులు నాతో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ ముఖ్య నాయకులు ఎవరో, నారా లోకేష్ గారు, ఇంకెవరో ముఖ్య నాయకులు ఉన్నారో కూడా మరి దుర్గేష్ గారు విచారణ చేయించాలి ఆ అంశం మీద. ఎవరు చేయించాలి? దుర్గేష్ గారు కూడా ప్రభుత్వంలో ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి సినిమా మీద అంత శ్రద్ధ ఏంటి? ఆయనకి, దుర్గేష్ గారికి కూడా చెప్తాను, అంత శ్రద్ధ ఏంటి? ఈ సంవత్సరం నుంచి మీరు పర్యాటక శాఖను ఏమైనా అభివృద్ధి చేశారా? ఈ రాష్ట్రానికి ఏమన్నా మంచి ప్రాజెక్టులు తెచ్చారా? ఎక్కడన్నా మాట్లాడగలరా మీరు? మాట్లాడగలరా? అవి మాట్లాడకుండా ఈయన ప్రభుత్వంలో ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి ఈయన ఎంక్వైరీ చేస్తుండండి. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. దుర్గేష్ గారు కూడా సరైన రీతిలో సమాధానం చెప్పాలని చెప్పండి. దీంట్లో కుట్రకోణం ఉంది అనేటువంటి అనుమానం కూడా మంత్రి గారు స్వయంగా చెప్పారు. కుట్రకోణం ఉంది, అందులో భాగంగానే నలుగురు చేతులు ఉన్నాయి, ఆ నలుగురితో సంబంధించినటువంటి నాయకులు మాట్లాడి బంద్ చేస్తున్నారు. ఇదంతా కుట్ర అనేది. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు చేతులు ఉన్నాయా? ఆ నలుగురు ఎవరు? పేర్లు మాకన్నా వాళ్ళకి బాగా తెలుసు కదా. దిల్ రాజు గారు, ఇంకా తెలుసు కదా, దగ్గుబాటి, ఎవరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి మిత్రులే కదా బాగా. ఎవరు వాళ్ళ నలుగురు? ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళే కదా. కుట్ర ఎవరు చేస్తారు? కుట్రలు వాళ్ళు చేసుకోవడం ఇవన్నీ ఏంటంటే ప్రజల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు కొట్టేయాలి, ఏదో ఒక చీప్ పబ్లిసిటీ సాధించి ప్రజల్ని కొల్లగొట్టి గొల్ల చేసి వీళ్ళు మాత్రం ఆస్తులు సంపాదించాలనే కుట్ర వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని చూడండి. వైసీపీ వాళ్ళ చేతిలో సినిమా థియేటర్లు ఉంటాయా? వైసీపీ వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారేంటి కుట్ర చేయడానికి? ఆ నలుగురు కుట్ర చేసేవారు ఆయనతో సినిమాలు తీసినోళ్ళే కదా, పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీసినోళ్ళే కదా. దగ్గుబాటి సురేష్ గారు తీయలేదా? దిల్ రాజు గారు తీయలేదా? అల్లు అరవింద్ గారు తీయలేదా? వాళ్ళు కదా తీసిన సినిమాలు. దుర్గేష్ గారు వాళ్ళ మీద వేయాలి విచారణ. ఎవరి మీద వేయాలి? వాళ్ళ మీద వేయాలి. నలుగురు పేర్లు కూడా చెప్తే బాగుండేది కదా వాళ్ళు.